పురస్కరించుకొని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అంటూ ఆయన చేసిన ట్వీట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల కోసం సొంత బాబాయినే హతమార్చారనే ఆరోపణలపై ముందు సమాధానం చెప్పు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. న్యాయం కోసం రోడ్లపై తిరుగుతున్న చెల్లెళ్లకు సమాధానం ఇవ్వవా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్ ఓవర్ టు యు. ఎస్ వెంకట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా, అలాగే ఆ పార్టీ అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఇవాళ మన ముందున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక ట్వీట్ చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం అని. చాలా రోజుల తర్వాత ఒక నిజం ఆయన తెలుసో తెలియకో చెప్పాడు. ఎస్, ఇది పచ్చి నిజం. కానీ ఇవాళ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఈ ఫలితాలు ఎందుకు ఇలా ఉన్నాయి అన్నటువంటి ఒక ప్రశ్న లేవనెత్తాల్సిన దశలో ఇవాళ రాజకీయాల్లో కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశం. అక్కడున్నటువంటి జనం ఆ ఓటింగ్ సందర్భంగా ఆ ఓటింగ్ బూత్లో కొన్ని వాక్యాలు రాశారు. ఇప్పటికైనా వివేకానందరెడ్డి హత్య కేసుకు న్యాయం జరగాలని, అలాగే సునీతారెడ్డికి సంబంధించి కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని భావాలను చీటీల మీద రాసి బ్యాలెట్ బాక్సులో వేసినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఎస్, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఒక అధర్మం ఎక్కువ రోజులు నిలబడదు అన్నది. కానీ అక్కడున్నటువంటి ప్రజలు ఇస్తున్నటువంటి సంకేతాలు, ఫలితాలు, అభిప్రాయాలు చూసిన తర్వాత పులివెందులలో ఉన్నటువంటి అధర్మం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా తొలగిపోయే ప్రయత్నం జరుగుతోంది అన్నదానికి సంకేతాలుగా మరి ఈ ఫలితాలు తీసుకోవచ్చా? దాంతోపాటు ఇవాళ ఎన్నికల సరళిలో వచ్చినటువంటి పర్సంటేజ్ టీడీపీకి ఇది అనూహ్యమైనటువంటి ఫలితమని జనం భావించే దశలో అక్కడ ఎన్నికలు జరిగాయి. అది ఉప ఎన్నిక కావచ్చు, కానీ రాష్ట్రం మొత్తం గమనించినటువంటి ఒక రాజకీయమైనటువంటి మార్పు కోసం ఏం జరగబోతున్నది అన్నది ఉత్సుకతగా కూడా ఎదురుచూశారు. ఆఫ్కోర్స్ ఇది రాజకీయ పార్టీలకు ఛాలెంజ్గా తీసుకున్న జనం మాత్రం ప్రజాస్వామ్యమైనటువంటి విలువల మీద ఓటు వేశారు అన్నటువంటి నిజం కనపడింది. ఎలా కనపడింది అన్న ప్రశ్నకు ఒకటే సమాధానం. ఎక్కడైతే ఎన్నికలు జరిపారో, పోలింగ్ బూతులు ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాస్, డ్రోన్ కెమెరాస్, వేల మంది పోలీసులు 3 అంచెల పరిశీలనతోటి లోపలికి బూతులోకి పంపించి మరీ ఓటేసినటువంటి విధానం, ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి పూర్తి జాగ్రత్తల్లో సెన్సిటివ్ ప్రాంతంగా అక్కడ ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాన్ని ప్రకటించి అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సమయం సరిపోయిందా లేదా, సరిపోతుందా లేదా అన్నటువంటి సందేహం లేకుండా పోలీసు అధికారులందరూ అక్కడ పూర్తి పహరా కాసినటువంటి పరిస్థితి. ఎవరి ఓటు మరొకరు వచ్చి వేసేటటువంటి పరిస్థితి లేకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో రిగ్గింగ్ జరిగుంటే ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాల్లో రిజిస్టర్ అయి ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది. మరి రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కాకుండా మరి ఇంకో వాదన మనం చేయగలమా? రిగ్గింగ్ జరుగుంటే, ఎవరైనా దాడి చేస్తుంటే, లేకపోతే అక్రమంగా ఓట్లు వేసుంటే ఆధారాలు దొరికేటటువంటి పూర్తి సమాచారం మనకి కళ్ళకు కనపడేట్టుగా దొరుకుతుంది. మరి ఈ శుష్క వాదనలు ఎందుకు అన్నటువంటి ప్రశ్న. అలాగే పులివెందులలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినా సరే 3 దశాబ్దాలకు పైగా ఎక్కడ మరొక పార్టీకి సంబంధించి కానీ, మరొక కుటుంబానికి సంబంధించి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబం, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తాత వాళ్ళు ఆదేశించిన వాళ్ళు మాత్రమే గెలిచారు. కానీ మరొకళ్ళు వచ్చి అక్కడ నిలబడినటువంటి పరిస్థితి లేదు. మోస్ట్ ఆఫ్ ది టైం నామినేటెడ్గానే ఒక రకంగా, అలాగే మరొకరు వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈ మొత్తం గమనించినప్పుడు ఇవాళ ఎన్నికల సందర్భంగా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక వ్యాఖ్య మీద మనం స్పందించాలి అని అంటే, ఎస్, ఆయన చెప్పింది నిజం. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమన్నది సత్యం, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం అన్నారు. ఎస్, అదే జరుగుతోంది, అదే కనపడుతోంది. మరొక విషయం కూడా ఇవాళ జనం మధ్య చర్చనీయాంశమైంది. ఏదైతే ఓటింగ్కి వచ్చిన వాళ్ళు బ్యాలెట్ బాక్సులో వేసినటువంటి ఒక విజ్ఞాపన,
బాబాయ్ హత్య కేసుకు సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో, హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి అని ఎదురు చూస్తున్నటువంటి పౌర సమాజం ఉన్నది అన్నది ఒక సంకేతం. పులివెందులలో నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన జరిగినటువంటి దురాగతాల్లో ఎవరు దోషులు, ఎవరు హంతకులు, ఎవరు దుర్మార్గులు, ఎవరు అవినీతి పరులు అన్నది ఆ ప్రాంత ప్రజలకు బాగా తెలియబట్టే ఇవాళ కొంత మార్పు వస్తోంది అన్నది నిర్వివాదాంశం. దాంతోపాటు ఇవాళ సునీతారెడ్డికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి జనం భావించినా సరే ఇవాళకి కూడా న్యాయం జరగలేదు ఆమెకు అన్నది ఒక బాధ అయితే ఉంది. అలాగే వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి అనేక మంది, అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు తేలకపోవడం అనేది బాధాకరంగా భావిస్తున్న జనం ఉన్నారు, సమాజం ఉంది. అందుకే ఈ మార్పు, ఇవాళ ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలు దేనికి సంకేతం? బాబాయ్ హత్య కేసుకు సంబంధించి దోషులు చాలా హుషారుగా తిరిగేస్తున్నారు అక్కడ అన్నటువంటి ఒక బాధ జనంలో ఉంది. అలాగే ఓటు వేయడానికి ముందుకొచ్చేటటువంటి వాళ్ళకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ స్వేచ్ఛ వచ్చింది అన్నటువంటి భావన జనంలో కనపడుతోంది. గత ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేసుంటే అనేదానికి ఇవాళ ఇక్కడ ఏ పొరపాటు చేశారన్న దాని మీదే ఇక్కడ జనం స్పందించారు. ఇక టీడీపీ చెప్పుకుంటున్నట్టుగా ఏదో సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేశారు అన్నది ఐ డోంట్ థింక్ సో. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనాలకి స్థానికమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరించగలిగేటటువంటి నాయకులు ఎవరున్నారు అనేదే ప్రధానం. ఎస్ వెంకట్, ఈ ఎన్నిక ముఖ్యంగా ఇది ఉప ఎన్నికైనా సరే ఒక రాజకీయమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ప్రయత్నంగా భావించవచ్చు. ఆ ప్రయత్నం చేసినటువంటి పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు, ఓటర్లు ముందుకొచ్చారన్నది వాస్తవం. ఎస్ వెంకట్. రైట్ సార్. పులివెందుల ఫలితాల తర్వాత జగన్ చేసిన ధర్మం మీద ట్వీట్ మీద హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.